హుస్నాబాద్ పట్టణంలో సబ్ స్టేషన్ గ్రౌండ్లో సంక్రాంతి పండగను పురస్కరించుకుని హుస్నాబాద్ ప్రీమియం లీగ్ హెచ్పీఎల్ ఆధ్వర్యంలో 20 నుంచి 20 వరకు క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ బీబీజే వన్సేస్ వినోద్ 11 జట్ల మధ్య మ్యాచ్ని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కు శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు గోవిందు రవి, మేదరబోయిన వేణు టోర్నమెంట్ నిర్వాకులు ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్కి సహకరించిన ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ 15,000 కన్నకంటి మంజులరెడ్డి, సెకండ్ ప్రైజ్ స్పాన్సర్ 10,000 అక్కు శ్రీనివాస్, మ్యాప్ ఆఫ్ ద సిరీస్ స్పాన్సర్ 5,000 గోవిందు రవి అందజేశారు. క్రీడాకారులు క్రీడస్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రికెట్లో బాగా రాణించి భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి ఆడాలి అన్నారు. క్రీడాకారులకి క్రీడల పరంగా తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు. కార్యక్రమంలో ఠాకూర్ దిలీప్ సింగ్, చెల్ల రాకేష్, దొడ్ల శ్రీధర్, ఎగురి రవి, ఠాకూర్ మణి, అంపలుగా జాల శ్రీనివాస్, సుంకరి శ్రీకాంత్లు మరియు గ్రామస్తులు, నియోజకవర్గ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అతిథిగా స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న గారికి, స్థానిక కౌన్సిలర్ గోవిందరావు గారికి, అలాగే కౌన్సిలర్ మేదరబోయిన వేణు గారికి, బాల నావిక్ సుప్రజ గారికి, క్రీడాకార నిర్వాహకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి క్రీడాభిమానులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సంక్రాంతి రోజున ఈ కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడ క్రీడాకారులు హుస్నాబాద్ సంబంధించినటువంటి క్రీడా ఒక నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచే విధంగా తీసుకొచ్చేందుకు కూడా కృషి చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. అలాగే వచ్చే సంవత్సరం నాటి వరకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రీడా మైదాన్ని ఒకరిని సేకరించి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టే దిశగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నంప్రకాష్ గారికి దృష్టికి తీసుకెళ్లి వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో ఒక క్రీడా మైదాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలో ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా 4 రోజుల పాటు క్రికెట్ క్రీడాకారులందరూ ఒక నిర్ణయం తీసుకొని 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం. ఎందుకంటే క్రీడాకారులు అన్నవారికే ఒక క్రమశిక్షణ కొద్దీ ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్గా ఉండే పరిస్థితులు ఉంటాయి. క్రీడాకారులు ప్రతి ఒక్క యువతీ యువకులు అందరూ కూడా ఏదో ఒక క్రీడల్లో ఆడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీ నైపుణ్యత ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మనం క్రీడల్లో దేనో పాల్గొంటే మన ఆరోగ్య విషయంలో కానీ మనం నిజ జీవితంలో కూడా వాకింగ్ ఇవన్నీ దాంతోపాటు క్రీడలో కూడా తప్పకుండా పాల్గొనాలి. ఈరోజు 4 రోజుల పాటు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించడం మరి ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా పండుగ వాతావరణం లెక్క ఈ క్రీడలు నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం.